రెడ్డిగా పొన్నాంబలమేడు పర్వత శ్రేణుల్లో నుంచి మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఆ జ్యోతిని ప్రత్యక్షంగా చూసినటువంటి అయ్యప్ప స్వాములు భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. సో ఒక ఆనంద పారవశ్యులయ్యారు. భక్తి సంద్రం అక్కడ ఉప్పొంగింది. శబరిమల కొండల్లో మకర జ్యోతిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటూ వాళ్ళు తన్మయత్వంగా ఫీల్ అయ్యి ఒక జన్మధన్యమైనటువంటి ఆ సందర్భాన్ని ఆస్వాదించారు అయ్యప్ప స్వాములు. కొన్ని లక్షలాది సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తర్వాత కోట్లాది మంది టీవీల ద్వారా చూసి మకర జ్యోతిని పులకించిపోయారు. ఇక పతంగులు, రంగురంగుల పతంగులు, రకరకాల పతంగులు. ఒకవైపు చిలుక పతంగి వయ్యారంగా విహరిస్తుంటే ఇంకోవైపు నెమలి పతంగి హొయ్యలుపోతూ గాల్లో విన్యాసాలు చేస్తోంది. మరోవైపు రాకెట్ కైట్ సర్రున నింగిలోకి దూసుకెళ్తోంది. ఇక మెట్రో ట్రైన్ పతంగి పట్టాలని వీడి గాల్లో తేలియాడుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కి వెళితే ఇలాంటి వెరైటీ పతంగులను ఇంకెన్నో చూడొచ్చు. మరికెందుకు ఆలస్యం, కైట్ ఫెస్టివల్ నుంచి మా ప్రతినిధి అరవింద్ పూర్తి సమాచారం అందిస్తారు. హైదరాబాద్లో పతంగుల పండుగ రానే వచ్చింది. నేడు హైదరాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పతంగుల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. మనతో ఇక్కడ విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇది హైదరాబాద్లో స్వీట్ ఫెస్టివల్ కూడా అంటారు. ఇక్కడికి చాలా వేలాది మందినిగా పతంగులు ఏరడానికి ఇక్కడికి వచ్చారు. మనతోని ఫిలిప్పీన్స్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాము. అసలు సార్ చెప్పండి, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? I come from the Philippines. My name is Orlando. And I come here almost every year for the Kite Festival. And of course, I enjoy the wind, the people, the food, the friendliness of Hyderabad. Every year I come here. థ్యాంక్ యూ హైదరాబాద్. రైట్, మనతో చూసుకుంటే ఇక్కడ ఒడిశాకు సంబంధించిన వ్యక్తి ఉన్నారు. తన ఒడిశాలో సంబంధించిన ఏదైతే కళకు సంబంధించిన అంటే హస్తకళకు సంబంధించిన స్టాల్ కూడా ఒకటి ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా కైట్ ఎగరవేస్తున్నారు, అంటే ఆ కైట్ సంకేతం ఏమి ఇస్తున్నాడని ఒకసారి తెలుసుకుందాం. మనతో యువర్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ओडिशा सर, हमारी टीम सर ओडिशा से है. मेरी टीम का नाम काइट माइन है. हम पिछले 7 सालों से पैराफॉइल काइटिंग कर रहे हैं और ये हमारा हैदराबाद में फर्स्ट टाइम है कि हम हैदराबाद में ये फर्स्ट टाइम आके हम लोग ये काइट फ्लाइंग कर रहे हैं. अमेजिंग सर, यहाँ का खाना, यहाँ की हॉस्पिटैलिटी, सब कुछ बहुत अच्छा लग रहा है. और मैं यहाँ की यंग जनरेशन को यही मैसेज देना चाहता हूँ कि मोबाइल वगैरह छोड़ के आप ये ग्राउंड पे आओ, कलरफुल काइट्स फ्लाइंग करो. आपका स्ट्रेस रिलीव होगा, आपकी आई साइट बढ़ेगी. काइटिंग के बहुत सारे बेनिफिट्स हैं. आइए ग्राउंड पे और आके विटामिन डी लीजिए और अपनी आंखों की रोशनी बढ़ाइए और अपना स्ट्रेस रिलीफ कीजिए. మనతో ఇక్కడ కొంతమంది కైట్ ఫెస్టివల్ వీక్షించడానికి కూడా వచ్చారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? హిమాయత్ నగర్ అమ్మ, హిమాయత్ నగర్ నుంచి. అదే ఇంటర్నేషనల్ అండ్ మన ఇండియా నుంచి కైట్ ఫెస్టివల్ ఉంది ఇక్కడ సికింద్రాబాద్లో. అంటే కిడ్స్ని తీసుకొని వచ్చిన, ఎస్పెషల్లీ మై కిడ్స్ లవ్ కైట్ ఫెస్టివల్ అనమాట. బట్ వి ఎంజాయ్డ్, అంటే అన్ని కంట్రీస్ నుంచి వచ్చిండ్రు, చాలా ఎంజాయ్ చేస్తుండ్రు. కిడ్స్ కూడా చాలా హ్యాపీ ఉందమ్మా. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే మోర్ ఏమంటారు పబ్లిక్ కూడా వస్తుంది, మోర్ పబ్లిక్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. మొత్తం మీరు ఇక్కడ ఎన్ని వెరైటీస్ చూసారు ఇప్పటి వరకు? మోర్ దెన్ 25 to 30 వెరైటీస్ అమ్మా. దట్ టు బి బిగ్ కైట్స్, డిఫరెంట్వి చూసినాము. ఇది మన హైదరాబాద్ లో జరుగుతున్నందుకు మీరు ఏ విధంగా, అంటే ఇట్స్ లైక్ తెలంగాణ ప్రైడ్ కదండి మనకి. చాలా అంటే ఇలాంటి డిఫరెంట్ ఇంటర్నేషనల్ అయితే మన తెలంగాణ కూడా ప్రపంచం అంతటా తెలుస్తుంది మన దగ్గర ఏమైతుంది ఏంటి అని. మోర్ పీపుల్ కూడా ఇంట్రెస్ట్ టు కమ్ డౌన్ టు హైదరాబాద్. మనకి అన్ని పెట్టడానికైనా, గవర్నమెంట్ హెల్ప్ చేయడానికైనా ఇంటర్నేషనల్ నుంచి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పటికే ఇక్కడ వివిధ నేషనల్స్ సంబంధించిన నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ వివిధ జాతీయకు సంబంధించిన, రాష్ట్రాలకు సంబంధించిన స్వీట్స్ ఇక్కడ ఉన్నాయి. అది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అవన్నీ ఇక్కడ ఉన్నందుకు? అంటే స్వీట్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటారో కాదో తెలీదు. నవేడేస్ మోర్ పీపుల్ ఆర్ డయాబెటిక్, హెల్త్ కాన్షియస్ ఉన్నారు. కానీ మనం అన్ని కంట్రీస్కి వెళ్ళి ట్రై చేయలేము కదండి ఆ స్వీట్స్. ఇక్కడ అరేంజ్ చేసిండ్రు కాబట్టి మంచిగా అనిపించింది. అంటే ఎస్పెషల్లీ పిల్లలు, యంగ్స్టర్స్కి బాగా ఇష్టపడతారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ని. అందుకే ఇక్కడ మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి, మన ఇండియా నుంచి, ఇంటర్నేషనల్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫుడ్ వచ్చింది. కిడ్స్ అయితే మోర్ ఎంజాయ్డ్ అండి. ఇది హైదరాబాద్ లో జరుగుతున్నందుకు మీరు చివరిగా హైదరాబాద్ వాసులకు ఇవ్వాల్సిన సందేశం ఏమిస్తారు? హైదరాబాద్ పబ్లిక్ అండ్ హైదరాబాద్ పీపుల్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. ఎస్పెషల్లీ కిడ్స్ గోనా లవ్ ఇట్ ఆన్ సంక్రాంతి. ఎవ్రీబడి హ్యాస్ ఎ హాలిడేస్ నవేడేస్. మీరు ఒకసారి వచ్చి చూడండి వాట్ ఈస్ తెలంగాణ టూరిజం మనకి ఏం చేస్తున్నది, ఎట్లున్నది అని. అంటే మనం చూస్తేనే వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం, ఒక ఐడియా వస్తుంది. మీరు ఫ్యామిలీతో, కిడ్స్తో అందరు వచ్చి చూడండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎంజాయ్ చేస్తారండి. వచ్చి చూడండి, మన తెలంగాణ ప్రైడ్ ఏంటి, మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తున్నది అనేది కూడా అందరికీ తెలుస్తుంది. ఓకే రైట్, చూసుకున్నట్టయితే
చాలా హైదరాబాద్ వాసి చాలా సంతోషపడుతున్నారు. ఈ కైట్ ఫెస్టివల్ ఇక్కడ జరగడం మాకు చాలా సంతోషకరం అని చెప్తున్నారు. ఇండోనేషియా నుండి వచ్చాడట ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి వస్తాడట. ఇప్పుడు ఇండోనేషియాకు వచ్చిన వ్యక్తిని మనం అడుగుతాం. ఎస్ సార్, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? I am from Indonesia, Bali. Yeah, for what you are coming here? We have invitation for the international kite in Telangana, and then we arrive at 12 here. What's your feeling? It's very good. It's very friendly here, and then the people, the food, and everything was good here. How is our Hyderabad style and how is our Hyderabad food culture in Hyderabad parade ground? In Hyderabad is good food here. Lastly, what you are giving message to our Hyderabadis for this Sankranti Kite Festival? Keep like this, and then save the culture. Yeah, where are you coming from? I'm coming from Kerala. Yeah, for what you are coming here? We just came here to get to know more about this kite festival which is happening here. What's your feeling for your coming? It's very unique experience to have. It is very beautiful to look at all those beautiful kites that is flying up above the air. Food culture, yeah, it is good. Like every state has its own unique food which is really tasty, and I prefer everything. How is about Hyderabad biryani? Hyderabadi biryani is the best, I guess. It is very tasty. Yeah, I love it. My name is Guilherme Linares. Okay, how is your feeling here? No words to explain. It's just wonderful. Really, really good. Every year you are coming for this kite festival. Yeah, this is my third year. Oh, Yeah. as you are senior for coming to Hyderabad. Yeah. I hope I can come back next year, because every year I want to come back here. I love it. What you are promoting for your food, Italy food here in Hyderabad? Oh, it's completely different. It's completely different. Both are good, but here is unique. Chicken biryani. How is your feeling? Every year you are coming to Hyderabad and promoting your cultural food, and you are participating in Hyderabad Kite Festival. What was your feeling? I told you it's difficult to explain how we feel, everything we feel when we are here. It's something just unique. ఏదైతే హైదరాబాద్లో ఘనంగా జరుగుతున్న వేడుకలు కైట్ ఫెస్టివల్, ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనొచ్చు, మరియు ఇది స్వీట్స్ పండుగ కూడా అనొచ్చు. హైదరాబాద్లో ఇది జరగడం చాలా సంతోషకరమని హైదరాబాద్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.